రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు అర్చక పరివారంతో కలిసి ఈవో శ్రీనివాసమూర్తి సాంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కప్ప స్తంభం ఆలింగనం చేసుకుని మనసులోని స్వామివారికి కోరికలను నివేదించుకున్నారు. అంతరాలయంలో అర్చకులు హోంమంత్రి పేరున నామార్చన అష్టోత్తర చేశారు. గోదాదేవి సన్నిధిలో మంగళ హారతులిచ్చారు. కళ్యాణ మండపంలో మంత్రిని ఆసీనం చేసి నాదస్వర వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ అర్చకులు ఆశీర్వాదం చేశారు. స్వామివారి శేష వస్త్రాలు ప్రసాదాలను ఈవో మంత్రికి అందజేశారు. ప్రోటోకాల్ ఏఈఓ నరసింహరావు, ఆలయ ఏఈఓ ఆనంద్ కుమార్ మర్యాదలు చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు హాజరయ్యారు. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అంటే నిజంగా ఎంతో మహాభాగ్యం. ఎందుకంటే ఇక్కడ మా వైజాగ్ జిల్లాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్ష్మీ నరసింహస్వామి ఉండటం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజల తాలూకా అదృష్టం. ఎందుకంటే ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వల్ల ఎంతో మంది ఈరోజు జీవనోపాధి కూడా సాగిస్తున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల లక్ష్మీ నరసింహస్వామి తాలూకా ఆస్తులు కానీ వీటన్నిటి వల్ల కూడా ఇక్కడున్న చాలా మంది మనుషులు కానీ అంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఆయన ఆశీస్సులతో. ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఫస్ట్ టైం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు అప్పన్న స్వామిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత డెఫినెట్గా చెప్తున్నానండి, ఒక జిల్లా మంత్రిగా అవనేయండి, ఒక హోమ్ మినిస్టర్గా అవనేయండి, ఎట్టి పరిస్థితుల్లోని సింహాచలం దేవస్థానం తాలూకా భూములు ఈరోజు రక్షింపబడతాయి. సింహాచలం దేవస్థానం తాలూకా భూములు ఒక్క సెంటు కూడా అన్యాక్రాంతం అవ్వనివ్వము. దీనికి చంద్రబాబు నాయుడు గారు కానీ గవర్నమెంట్ లో జరిగిన ప్రతి సంఘటన మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. మరి దారుణం వచ్చింది నా దృష్టికి వచ్చింది. చెప్తున్నాను కదండి, ఈసారి ఆడపిల్లల మీద కన్నెత్తి చూడటానికి కూడా చెడుగా కన్నెత్తి చూడటానికి కూడా భయపడేటట్టుగా మా యంత్రాంగం ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ దానికి అనుగుణంగా పని చేయాల్సిందే. ఎక్కడైనా ఆడపిల్లలకు అన్యాయం జరిగింది అంటే ఇంతకు ముందు అనిత ఎలాగైతే వెళ్ళి వాలేదో ఇప్పుడు హోమ్ మినిస్టర్ స్థాయిలో వెళ్ళి కూర్చుంటా. డెఫినెట్ గా పిల్లకి న్యాయం జరిగేటంత వరకు నేను కూడా పోరాటం చేస్తాను. పోరాటంలో అయితే మార్పు లేదు. సమస్యలు అన్ని కూడా పరిష్కరిస్తామండి. ఏదైతే దేవస్థానం భూమికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో అది ఎట్టి పరిస్థితుల్లోనే అన్యాక్రాంతమే కాబట్టి కంపల్సరీ న్యాయం జరుగుతుందండి. నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒకసారి రివ్యూ పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ తో మాట్లాడి తర్వాత మీకు ఒకసారి బ్రీఫ్ ఇస్తాను.